నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ అండ్ సినీ క్రీడా విశేషాలను ఈ రోజు మన డైలీ బులెటిన్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాల కాలంగా అడవిని నమ్ముకొని పోరాడుతున్న మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు మావోయిస్టుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశంలోనే మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు. ఇందులో భాగంగా మావోయిస్టు పార్టీ మాజీ దళపతి అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇవాళ సీఎం ఎదుట లొంగిపోయారు. అతనితో పాటు మరో 124 మంది వివిధ స్థాయిలకు చెందిన మావోయిస్టు నాయకులు, కమాండర్లు, సభ్యులు కూడా లొంగిపోయారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా 2025 ఏడాదికి గాను అవార్డులను జ్యూరీ ప్రకటించింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ నటిగా తెలంగాణ కొత్త కోడలు రష్మిక ఎంపికయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు వరించింది. ఏఎన్ఆర్ అవార్డు జయసుధకు దక్కింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. ఈ 3 రోజుల పాటు బయటకు రాకూడదని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచనలు జారీ చేశారు. దాహం వేయకపోయినా కూడా తరచూ నీళ్లు తాగాలని డాక్టర్స్ చెప్తున్నారు. బిఆర్ నాయుడు వీడియోలో తప్పు లేనప్పుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న దివ్వెల మాధురి తనుజపై చట్టపరమైన చర్యలకు టీటీడీ పాలక మండలి సిద్ధమైంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఈ కేసులో మాధురి, తనుజ ఇద్దరూ అరెస్ట్ అవుతారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్ సంచలన వీడియో విడుదల చేశారు. తమను కావాలని ఈ కేసులో ఇరికించారని ఫైర్ అయ్యారు. బిఆర్ నాయుడు వీడియో క్లిప్పింగ్స్ లో ఎలాంటి తప్పు లేనప్పుడు కేక్ కట్ చేస్తే తప్పేంటి అంటూ నిలదీశారు దువ్వాడ శ్రీనివాస్. అసలు తిరుమల కొండపైన కేక్ కట్ చేయకూడదని రూల్ తమకు తెలియదని, తెలిసి ఉంటే అసలు ఆ పని చేసేవాళ్ళం కాదంటూ దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ప్రతిపాదన తెరపైకొచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని తోట త్రిమూర్తులు సూచించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. అయితే నితీష్ కుమారుని బీహార్ ఉప ముఖ్యమంత్రి చేశారు. సేమ్ అలాగే ఆంధ్రాలో కూడా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే సీఎంగా పవన్, డిప్యూటీ సీఎంగా లోకేష్ను చేయాలని ఆయన కోరారు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు కేసిరెడ్డి, వాసుదేవర్ రెడ్డి, చాణక్యకు సంబంధించిన 441 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరోవైపు వారి కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థల ఆస్తులను కూడా ఈడీ అధికారులు జప్తు చేశారు. సిఐడి నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న త్రిష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో త్రిష సీఎం అవ్వాలని ఉందంటూ మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 2004లో ఆమె ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడుతూ భవిష్యత్తులో సీఎం అవ్వాలని ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆమె నవ్వుతూ అవును, మరో 10 ఏళ్లలో అవుతాను, చూస్తూ ఉండండి అంటూ సమాధానమిచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ టీవీకే పార్టీని స్థాపించడంతో ఆ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్ళీ తెరపైకొచ్చింది. అయితే త్రిష తన రాజకీయ ఎంట్రీపై కానీ, పార్టీలో చేరడంపై కానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతోన్న సైనిక దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా నిర్వీర్యం చేశామని ప్రకటించారు. ఇరాన్ తన రక్షణ వ్యవస్థను కోల్పోయిందని పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం అంతమైపోయిందని, వారి నౌకాదళం కనుమరుగైందని, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే వేదికపై మరోసారి మెరిశారు. అంతేకాదు పక్కపక్కనే కూర్చొని సరదాగా కబుర్లు కూడా చెప్పుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వివాహం తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే అల్లు శిరీష్
నయనిక వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త జంటకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. T20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ ప్రదర్శన చెత్తగా ఉన్న సంగతి తెలిసిందే. అతన్ని మొన్నటి వరకు మెచ్చుకున్న అభిమానులు అందరూ ఇప్పుడు బండబూతులు తిడుతున్నారు. IPL టోర్నమెంట్స్లో బాగా ఆడతాడు, కానీ ICC టోర్నమెంట్లో అతని ప్రభావం ఏం మాత్రం లేదని ట్రోలింగ్ కూడా చేస్తున్నారు భారత అభిమానులు. ICC T20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో అతడు ఇప్పటి వరకు 100 పరుగులు కూడా దాటలేకపోయాడు. ఒకే ఒక అర్ధ సెంచరీ నమోదు చేయగా వరుసగా 3 సార్లు డకౌట్ అయ్యాడు అభిషేక్. ఈ తరుణంలో ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్లో అభిషేక్ శర్మ ఆడడం కష్టమేనని సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం డిఫరెంట్గా ఆలోచన చేస్తోంది. ఫైనల్ మ్యాచ్లో ఖచ్చితంగా అభిషేక్ శర్మకు అవకాశం ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్లో క్లిక్ అవుతాడు అన్న నమ్మకంతో గంభీర్ గ్యాంగ్ ఉందని PTI తెలిపింది.